శ్రీ గురుభ్యో నమః. భగవత్ స్వరూపులు మాస్టర్ ఈకే గారి ప్రసంగాలలో చక్కని కథలు మేలిమి ముత్యాల్లా దొర్లేవి. అందులో ఒక కథ మనిషి బుద్ధి. ఆ కథను ఈరోజు చెప్పుకుందాము. ముకుందరావు ఫారిన్ కంపెనీ జనరల్ మేనేజర్కు పిఏగా పనిచేస్తున్నాడు. ఆఫీసరుకు అతడు బహిప్రాణం. ఆయన ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళాలి. ఆయన ఎక్కడ ఏం తింటే అది తినాలి. ఆయన తినకపోయినా ఈయన తినాలి. అలా చేయటం ఉద్యోగం తాలూకు డ్యూటీ మాత్రమే కాకుండా అతని ప్రత్యేక లక్షణమైన లాయల్టీ, అంటే ప్రభుభక్తి. ఆ ప్రభుభక్తి కింద రూపొందింది. అసలే అది అమెరికన్ కంపెనీ కావటం చేత నానా రకాలైన భోజనాలతో పాటు మరిన్ని నానా రకములైన ఫారిన్ డ్రింకులు వారికి లభ్యమయ్యేవి. కొన్ని సందర్భాల్లో ఆఫీసరు ఏమీ తీసుకోక చిరునవ్వుతో ముకుందం వైపు చూడటం, అతనే అన్నీ స్వీకరించాల్సి రావటం జరిగేది. కొన్ని చోట్ల ఆయనకు టైము లేక ఆరగింపు వ్యవహారం ఈయనకు అప్పచెప్పి వెళ్ళిపోయేవాడు. కొండొకచో ఇంటి దగ్గర పీకల దాకా భోంచేసి ఆఫీసుకు చేరినా కంపెనీ కోసం కక్కుర్తి తప్పేది కాదు. అనుకోకుండా ఘనమైన అతిథులు వచ్చినప్పుడు కూడా రెండో భోజనం అతనికి తప్పేది కాదు. ఈ విధంగా జరగటం వల్ల ఆఫీసులో అతనికి పలుకుబడి బాగా పెరిగి ఎన్నో విధాలుగా ఆర్థికపరమైన లబ్ధి లంచం రూపంలో అతన్ని వరించటం జరిగింది. ఆఫీసరు ఈ విషయం తెలిసి కూడా తెలియనట్టు బహుచాకచక్యంగా వ్యవహరించేవాడు. ఒక్కొక్కప్పుడు తెలిసిన ప్రోత్సాహమిస్తున్నట్లు చిరునవ్వు నవ్వేవాడు. బ్యాంకుల్లో అతని అకౌంట్లు బాగా పెరిగినా అతని ఆరోగ్యం అధఃపాతాళానికి పతనమై హాస్పిటల్ పాలయ్యాడు. లివర్ నాశనమైనదని, బ్రతకటం కష్టమని డాక్టర్లు అన్నారు. ఎలాగో అతని భార్య మాంగళ్య బలం వలన బ్రతికి బట్టగట్టాడు. మందులకు, ఆపరేషన్లకు ఖర్చులు ఉదారంగా కంపెనీ భరించినా ఇంటికొచ్చిన తర్వాత 1 సంవత్సరం బెడ్ రెస్ట్ విధించారు డాక్టర్లు. భార్య బలవంతం వలన బావమరిది దగ్గరకు సకుటుంబంగా తరలి వెళ్ళారు. బావమరిది రామలింగం ఉన్నత విద్యాభ్యాసం చేసి కూడా ఆత్మవిశ్వాసంతో ఉద్యోగం చేయనని ప్రతిజ్ఞ చేశాడు. తన ప్రతిభనంతా ఉపయోగించి వ్యవసాయంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టి అద్భుతమైన ఫలితాల్ని సాధించాడు. కృషి పండిట్ అవార్డులు ఎన్నో సంవత్సరాలు పొందాడు. తమ గ్రామాన్ని సస్యశ్యామలం చేసి తమ తాలూకా మొత్తానికి మార్గదర్శి అయినాడు. పశుపోషణలో అత్యంత నైపుణ్యం కల అతడు ఆవుల మందల్ని ఆదరంతో పెంచుతూ తన గ్రామాన్ని అలనాటి గోకులంగా తయారు చేశాడు. దేవాలయం కేంద్రంగా గ్రామాన్ని ఒక కుటుంబంలా తీర్చిదిద్దాడు. ఆధ్యాత్మిక ప్రవచనాలు, పురాణ ప్రవచనాలు, నాట్య ప్రదర్శనల ద్వారా విజ్ఞానాన్ని, ఆనందాన్ని అందరికీ అందిస్తున్నాడు. ఆదర్శ గ్రామ నిర్మాతగా ఎంతో కీర్తి పొందాడు. కొందరిలా కీర్తి రాగానే కృషి చేయటం మానలేదు. అక్కడ 2-3 నెలలు ఉండేసరికి ముకుందం ఆరోగ్యం బాగా పుంజుకుంది. ఇన్ని మంచి పనులు జరుగుతున్నా ముకుందం మనస్సు లోతుల్లో ఏదో వెలితి తొలవటం మొదలుపెట్టింది. రాత్రిళ్ళు అతని గత జీవిత సన్నివేశాలు కలలుగా రావటం మొదలెట్టాయి. ఒక రాత్రి అతడు తీసుకున్న డిన్నర్లు, మరొక రాత్రి అతడు వెళ్ళిన నైట్ క్లబ్బులలోని డ్యాన్సులు, మరొక రోజు అతడికి ప్రత్యేకంగా అందింపబడిన ఫారిన్ డ్రింకులు, అతనిని అలరించిన ఫారిన్ భామలు,
అన్నీ కనిపించసాగాయి. బావమరిది చెప్తున్నా పట్టించుకోకుండా తిరిగి వెళ్ళడానికి ముహూర్తం నిర్ణయించుకున్నాడు. ఒకరోజు రామలింగం ముకుందాన్ని కూడా తీసుకొని తన ఫారం వైపు షికారు వెళ్ళాడు. వాళ్ళు వెళ్ళేసరికి ఆవులు హాయిగా కుడితి తాగి పచ్చిగడ్డి మేసి నెమరు వేస్తున్నాయి. కొన్ని ఆవులు పాలు పితికిన తర్వాత వాటి దూడలకు పాలిస్తూ వాటి శరీరాన్ని నాకుతూ ఆనందపడుతున్నాయి. రామలింగం నెమరు వేస్తున్న ఆవు దగ్గరికి వెళ్ళాడు. సంచిలో ఉన్న గడ్డిని చూపిస్తూ ఇలా అన్నాడు, ఇదిగో ఇది ఫారిన్ గడ్డి, భలే రుచిగా ఉంటుంది, ప్రత్యేకంగా తెప్పించాను, తిను, నా ఆవు కదూ, తినమ్మా అంటూ దాని నోట్లో కుక్కుతుంటే అది మొహం మరోవైపు తిప్పుకుంది. రామలింగం జేబులో నుంచి 100 రూపాయ నోట్ల కట్ట చూపించి, ఇదిగో తినమ్మా, తింటే ఈ డబ్బంతా నీదే అన్నాడు. ఆవు అయిష్టత చూపించటమే కాక కోపంతో బుసకొట్టింది. వెధవ పశువు బుద్ధి పోనిచ్చుకున్నావు కావు. ఇదే మనిషి అయితే ఈ పాటికి అంతా ఖాళీ చేసి ఉండేవాడు. మీ బ్రతుకింతే, అందుకే ఇలా ఏడుస్తున్నారు పశువుల్లా, అందుకే మనిషికి బానిసలయ్యారు. మా మనిషిని చూచి బుద్ధి తెచ్చుకోండి. విసురుగా మరో ఆవు దగ్గరికి వెళ్ళాడు. ఈ తడవ పాలేరుతో చెప్పి దాని ముందర కుడితి పెట్టించాడు. ఆ ఆవు పేరు సీత. అది ఆ కుడితి వైపు తలెత్తి చూడనేలేదు. సీతా సీతా, ఆ కుడితి తాగు, అది చాలా మంచిది, దాంట్లో విటమిన్లున్నాయి, అమెరికా నుంచి వచ్చిన తవుడు, దాని ఖరీదెంతో తెలుసా, $200. పుచ్చుకుంటే చాలా హుషారుగా ఉంటుంది. సీత దాని వైపే చూడలేదు. మోర చాచి రామలింగం చేతిని నాకటం ప్రారంభించింది ఆప్యాయంగా. రామలింగం జేబులో నుంచి ఒక ఉత్తరం తీసి చూపిస్తూ ఇలా అన్నాడు, సీత, ఈ లెటర్ ఏమిటో తెలుసా, ఇది బిల్ క్లింటన్ అంటే అమెరికా అధ్యక్షుడు పంపాడు. ఈ తవుడున్న కుడితి తాగిన ఆవును అమెరికా తీసుకెళతారట, అక్కడ డిన్నర్ ఇస్తారట, కానీ తిను. రామలింగం బ్రతిమిలాడుతున్నాడు. సీత అదేమీ పట్టించుకోలేదు. పారవస్యంతో అతని భుజాన్ని నాకుతోంది. మనిషి పేరు పెట్టుకున్నాను నీకు, ఏం లాభం, వెధవ జంతు బుద్ధి పోలేదు. హాయిగా ఫారిన్ పంపిద్దామనుకున్నాను, ఇంతకు యోగం ఉండాలి అంటూ రామలింగం అవతలకు నడిచాడు. ఈ తడవ భీముడనే ఎద్దు దగ్గరకు వచ్చాడు. ఒరేయ్ భీముడు, నీకు మంచి అవకాశం. నేనిచ్చింది నువ్వు తాగావంటే నిన్ను ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్కు పంపిస్తాను, అక్కడ గెలుస్తావు. ఫారిన్ ఆవులతో నీవు హాయిగా ఆనందించవచ్చు. అక్కడ ఆవులు బాగా నాట్యం చేస్తాయట, బట్టలు లేకుండా. సారీ, మరచిపోయాను, నీకు బట్టలు లేవు కదా, కుట్టిస్తాన్లే. ఈ బాటిల్ లాగించు, కొట్టేయి. రామలింగం చూపించిన బాటిల్ను భీముడు కొమ్ముతో నెట్టేసింది. రామలింగం కోపం నటిస్తూ, ఎద్దు మొద్దు మొహానికి అటుకుల రుచేం తెలుస్తుంది, విస్కీ మజా నీకేం తెలుస్తుంది, నువ్వు జంతువ్వి, ఏమన్నా మనిషివా ఇలాంటి వాటిని తాగి ఆనందించటానికి? పో, నీ బ్రతుకింతే, నీ జన్మ దండగా, నీకంటే మనిషే నయం. ఏదిచ్చినా తింటాడు, తాగుతాడు, ఏ కకృతి అయినా పడతాడు అంటూ అవతలకి నడిచాడు. ఇదంతా చూస్తున్న ముకుందానికి తన గత జీవితం సినిమా రీలులా మనస్సులో తిరిగింది. తన జీవితము ఎందుకు పతనమైందో తెలిసింది. రామలింగం తనకు కనువిప్పు కలిగించేందుకే ఇదంతా చేశాడని తెలుసుకున్నాడు. అతని కాళ్ళ మీద పడి ఇలా అన్నాడు, బావా, నన్ను క్షమించు, నేను చేసిన తప్పు తెలుసుకున్నాను, ఇంకా ఆ తప్పు చెయ్యను.
ఇక్కడే ఉండిపోయి నీవు చేసే కృషిలో పాలు పంచుకుంటాను. కొత్త జీవితం ప్రారంభిస్తాను. రామలింగం ముకుందాన్ని లేవనెత్తి గట్టిగా హృదయాన్ని హత్తుకున్నాడు. ముకుందం కంటి వెంట కారే కన్నీరు రామలింగం వీపు మీద పడి క్రిందకు జారుతోంది. దూరం నుంచి ఆనందంగా ఆవుదూడలు చేస్తున్న అంబారవాలు వినిపిస్తున్నాయి అంటూ ఈ కథను పూర్తి చేశారండి. చాలా చక్కటి కథ. అందరము చక్కగా విని ఆచరణలో పెడదాము అని తెలియజేస్తూ స్వస్తి. వాసుదేవా.